దాదాపు 15 నెలల క్రితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అగాధంలో ఉందన్న విషయం వైసీపీ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మరి ఆర్థికంగా అగాధంలో ఉన్న రాష్ట్రాన్ని మళ్ళీ ఈ దేశంలోనే నంబర్ 1 రాష్ట్రం చేస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రజల దగ్గరికి వెళ్ళి మాకు అధికారాన్ని ఇవ్వండి, రాష్ట్రాన్ని అరాచక పాలన నుండి అలాగే ఆర్థిక అగాధం నుండి కాపాడుతామని చెప్పి ప్రజల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ 15 నెలలుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నిరంతరం చేసిన శ్రమ ఫలితంగా ఈరోజు 2025-26 ఆర్థిక సంవత్సరం 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాలు, ఫస్ట్ క్వార్టర్ అంటారు బిజినెస్ భాషలో. మొత్తం ఆర్థిక సంవత్సరంలో ఒక ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేసిందో ప్రతి 3 నెలలకు ఒకసారి మదింపు చేస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్, మే, జూన్ మొదటి త్రైమాసిక ఫలితాల్లో జాతీయ స్థాయిలో అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ 8.8% వృద్ధిని రికార్డు చేస్తే, భారతదేశ ఆర్థిక వ్యవస్థ 8.8% వృద్ధిని రికార్డు చేస్తే, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 10.5% ఆర్థిక వృద్ధిని నమోదు చేసింది.